నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా కేసు ఏసైకి సంబంధించి నిన్న అయితే గవర్నర్ విచారణకు ఆదేశించారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అలా ఏదైతే ఈ ఈ ఫార్ములా రేస్ కేసు గురించి సంబంధించి నిన్నైతే గవర్నర్ గారు విచారణకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కనబడతాం. విచారణకు సంబంధించి సంస్థలు ఏవైతున్నాయో ఇర్రెగ్యులారిటీస్ ఉన్న దానిపైన ప్రొసీజర్ ప్రకారంగా దానిపైన ఆరోపణలు ఎవరిపైతే వచ్చినాయో ఆ రోజున్న మంత్రిగా ఉన్న వ్యక్తి పైన ఐఏఎస్ అరవింద్ కుమార్ గారి పైన బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా కూడా ప్రొసీజర్లో ఎమ్మెల్యే ఆర్ ఎంపీస్ వీళ్ళపైన ప్రొసీజర్ ప్రకారంగా రూల్ ప్రకారంగా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో గవర్నర్ అప్రూవల్, దాని తర్వాత ఛార్జ్ షీట్ ఇవ్వాలంటే కూడా గవర్నర్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఐఏఎస్ అధికారుల విషయంలో మొదటి దఫాలో రాష్ట్ర ప్రభుత్వానికి పవర్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో దాని డిఓపిటికి దానికి సంబంధించిన సంస్థ పైన దగ్గర ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా ఏసీబీ తన యొక్క ఇన్వెస్టిగేషన్ని ఏసీబీ చేస్తుంది. ఆ చేసిన ఇన్వెస్టిగేషన్ అన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు పెట్టడం జరుగుతుంది. దానిపైన తప్పనిసరిగా లోపాలన్నింటినీ కూడా చూసి తప్పనిసరిగా కేటీఆర్ పైన చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ స్వయంగా అంగీకరించిండు తనే వీటన్నిటికీ కారకుని, నేనే సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని చెప్పి మీడియా ముఖంగా బయటకు వచ్చి కేటీఆర్ అంగీకరించడం జరిగింది. సో అవన్నీ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా కేటీఆర్కి పడాల్సిన శిక్ష తప్పనిసరిగా దాంట్లో పడుతుంది. కానీ దాని గురించి తప్పించుకోనికి ప్రయత్నంలో భాగంగా లేదా శిక్ష పడుతుందని ముందే ఊహించి ఈరోజు బయటికి వచ్చి నోటికి వచ్చినట్టు నన్ను జైలుకు పంపుతారా, పంపితే పంపండి అని చెప్పి ఉబులాట పడుతున్నట్టు కనబడుతుంది. సరే నువ్వు ఎంత ఉబులాట పడినా ఎన్ని మాటలు మాట్లాడినా చట్టము, న్యాయము, సిస్టమ్, వ్యవస్థలు దాని పని అవి చేసుకుంటూ పోతాయి. నువ్వు తప్పు చేస్తే నువ్వు కేసీఆర్ కొడుకు కాదు, నువ్వు ఎవరన్నా కూడా చట్టం అందరికీ కూడా సమానమే. తప్పనిసరిగా చట్టం చర్యలు అనేవి తీసుకుంటుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిన్న హరీష్ రావు గారు స్పందిస్తూ కక్షపూరితంగానే కేటీఆర్ గారి మీద కేసులు పెడుతున్నారు, కేటీఆర్ని హెడ్ చేయాలని కేసులు పెడుతున్నారు. అలాగే గతంలో కూడా కేటీఆర్ గారు మాట్లాడి ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? అది లొటపీస్ కేసా, నిజంగా కేసులో శాంటిటీ ఉందా అని చెప్పి నిర్ధారించాల్సింది న్యాయస్థానం. మాకు న్యాయస్థానం పైన సంపూర్ణ గౌరవం ఉంది. న్యాయస్థానం ఏదైతే అవకతవకలు జరిగిందో దానిపైన చర్యలు తీసుకుంటుందని ఒక విశ్వాసం కూడా ఉంది. హరీష్ రావు బయటకు వచ్చి కేటీఆర్ కేసు గురించి మాట్లాడే ముందు స్వయాన వాళ్ళ మరదలు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఆరోపణలపైన సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. దానిపైన సమాధానం చెప్పకుండా స్వయంగా మీ కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి మీరు దొంగలు, దయ్యాలని చెప్పి మిమ్మల్ని సంబోధించి మాట్లాడుతుంది. దానిపైన వివరణ ఇవ్వకుండా ఇటువంటి విషయాలపైన రాజకీయ పరంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. మీరు చేసే చేష్టలకి, మీరు చేస్తున్న పనులకే మొన్న జూబ్లీహిల్స్లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పించారు. ఇప్పటికి కూడా మీ చర్యలు మానుకోకుండా మీ వ్యవహారాలు ఇదే రకంగా కొనసాగితే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగే రోజులు కూడా తొందరలోనే మనం చూస్తాం. ఏదైతే కేటీఆర్ అరెస్ట్ అయితే 26వ తారీఖు స్థానిక ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఉంది. సో ఈ ప్రభావం మన స్థానిక ఎలక్షన్ల మీద పడే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ ఎలక్షన్లని ప్రభావితం చేసి అంత పెద్ద నాయకుడు అని మరి నేనైతే భావిస్తలేను. నిజంగా కేటీఆర్ స్థానిక ఎలక్షన్లని ప్రభావితం చేసి కేటీఆర్ని చూస్తే జనాలు ఓట్లేస్తారని కూడా నేను భావిస్తలేను. ఎందుకనంటే కేటీఆర్ నిజంగా స్థానిక ఎలక్షన్లో తిరగాలని నేను కోరుకుంటున్నా. తిరుగుతుంది ఇంకా వ్యతిరేకత గెలిచే ఏదైతే వ్యక్తిగత ఇమేజ్ తోటి ఆ పార్టీలు ఎవరన్నా గెలిచే ఒకరిద్దరు కూడా కేటీఆర్ అక్కడ ప్రచారం చేస్తే వాళ్ళు కూడా గెలవకుండా అవుతారు. ఏదైతే ఈ ఒకవేళ మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ అయితే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొడుకు కోసమైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే 100% వాళ్ళ కుటుంబాని కోసమే వాళ్ళు పరిపాలిస్తారు. ఆ పార్టీ అంటేనే కల్వకుంట్ల పార్టీ. కేసీఆర్ గారు 100% బిడ్డ లోపల పోయినప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళ కొడుకు లోపల పోతే కూడా మరి బయటకు వచ్చి మాట్లాడతారా, లేదా దాని తర్వాత వారు బాధ్యత తీసుకుంటారా, లేదా మళ్ళీ బిడ్డను రిటర్న్ తీసుకుంటారా, అది వాళ్ళ కుటుంబ సమస్య ఏ రకంగా ఉంటుందో. వారు పదే పదే కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలే కాదు వాళ్ళ సొంత పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా గోపీనాథ్ గారు చనిపోతేనే సంతాప సమావేశానికి అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు ఇక ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు, ప్రజలవన్నింటినీ గమనించే జూబ్లీహిల్స్లో తీర్పిచ్చారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి నేను లైవ్ డిటెక్టివ్ కేసుకు వస్తాను, అలాగే రేవంత్ రెడ్డి గారు వస్తారా అని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ చేయడం
ఎక్కడన్నా కేసు అయినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు బయట ఏదైనా జరిగినప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి కేసుని పరిపరాలని దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారా, లేదా ఎవిడెన్సెస్ అవన్నిటిని కూడా కోర్టులో న్యాయస్థానంలో పెట్టి న్యాయపరంగా చర్యలు తీసుకుంటారా? అంటే అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, జుబ్లీల్స్ ప్రజలు ఇచ్చిన దెబ్బకి మైండ్ దొబ్బి, చిప్పు దొబ్బి కేటీఆర్ ఏం మాట్లాడుతుండో అర్థం లేకుండా మాట్లాడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.